నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గాలివీడు దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్. రౌడీయిజాన్ని సహించబోమన్న పవన్. ఎంపీడీఓకు నేడు పరామర్శ. వైఎస్ఆర్ జిల్లాలో అప్పుల బాధతో కుటుంబమంతా బలవన్మరణం. భార్య, 2 పిల్లలకు ఉరివేసి ఇంటి పెద్ద ఆత్మహత్య. ఎట్టకేలకు స్టెల్లా నౌకలో రేషన్ బియ్యం దించివేత. జనవరి 3 లేదా 4న కాకినాడ నుంచి కదిలే అవకాశం. భావితరాలకు మాతృభాషను పదిలంగా అందించడమే లక్ష్యం. నేటి నుంచి విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. నెల్లూరు జిల్లాలో ఆగని వైట్ క్వార్ట్జ్ అక్రమ రవాణా. అధికారుల ఉదాసీనతే కారణమంటున్న స్థానికులు. కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ పార్థివ దేహం. సైనిక లాంఛనాలతో నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు. మన్మోహన్ స్మారకానికి వేరే చోట స్థలం ఇస్తామన్న బీజేపీ. అంత్యక్రియలు చేసిన చోటే నిర్మించాలని కాంగ్రెస్ పట్టు. ఉక్రెయిన్ యుద్ధంలో గెలుపు తథ్యమన్న రష్యా. దేవుడు తమ వైపే ఉన్నాడని పుతిన్ ధీమా.